హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్నా వ్లాగ్స్. ఈరోజు నేను ట్రయల్ కోసం షాపింగ్కి అయితే వెళ్ళాను. ఏంటి ట్రయల్ కోసం షాపింగ్కి వెళ్ళడం ఏంటి, ట్రయల్ కోసం డ్రెస్ వేసుకు చూస్తారు, ఈ షాపింగ్ ఏంటి అనుకుంటున్నారా? అవన్నీ మీరు తెలుసుకోవాలంటే పూర్తిగా వీడియో చూడండి. అలాగే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ట్రయల్ షాపింగ్ కోసం నేనైతే శుక్రవారం మధ్యాహ్నం 1 గంట ఆ టైంకి అయితే షాపింగ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. ముందుగా ట్రయల్ దేని మీద వేద్దాము అని చెప్పి వెళ్తే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వైజాగ్ రామా టాకీస్ రోడ్లో కొత్తగా ఓపెన్ చేశారు. ఈ షాప్కి అయితే ఇప్పటి వరకు రాలేదు. జగదాంబలో ఆల్రెడీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది, అక్కడికి వెళ్ళే వాళ్ళం. కానీ ఈ రామా టాకీస్ దగ్గర షాపింగ్ మాల్ అయితే కొత్తగా మొన్నే ఓపెన్ చేశారు. సరే దీని మీద ఒక ట్రయల్ వేసేద్దాము, ఒకసారి లుక్ వేద్దాము, కలెక్షన్ అంతా ఏమైనా కొత్తగా ఉంటుందేమో చూద్దాం అన్నట్టుగా ముందుగా ఈ రామా టాకీస్ రోడ్లో ఉన్న ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము. ట్రైలు అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా? అదేమీ లేదండి. నేను ఎప్పుడు కూడా ముందుగా ఏ షాప్లోకి వెళ్ళినా అక్కడైతే తీసుకోనమాట. ఒక 4-5 షాపులు తిరిగిన తర్వాత బెస్ట్ కలెక్షన్ అలాగే రీజనబుల్ ప్రైస్లు ఏ షాప్లో ఉన్నాయా తెలుసుకుని అక్కడైతే షాపింగ్ చేస్తూ ఉంటాను. దానికోసం ఒకే రోజు టైం కేటాయిస్తే కుదరట్లేదనమాట. అందుకే నేను ముందుగానే మా వారికి చెప్పి తీసుకొచ్చాను. ఈరోజు ఓన్లీ ట్రయల్ మాత్రమే. ఎక్కడ బెస్ట్ కలెక్షన్ అనిపించింది, రీజనబుల్ ప్రైస్లు కనిపించాయో అక్కడ షాపింగ్ చేద్దాము, ముందుగా ట్రయల్ వేసేద్దాము ముందు రోజు వెళ్ళి అని చెప్పి ఇంకా ఫ్రైడే రోజున అయితే బయలుదేరాము. ఈ షాపింగ్ మాల్కి ఎంటర్ అవ్వగానే ఇక్కడైతే ఒక పట్టు చీర అయితే నచ్చింది. రేటు కూడా తక్కువగానే అనిపించింది అండి. అలాగే నేను ఇప్పుడు మీకు ఒక 4 షాపులు అయితే చూపిస్తాను. ఈ 4 షాపుల్లో నాకు బెస్ట్గా అంటే కలెక్షన్ అంతా ఎక్కడ బాగుంది, అలాగే రీజనబుల్ ప్రైస్లు ఎక్కడ ఉన్నాయి అని కూడా నేను మీకు చెప్తానండి ఈ వీడియోలో. ఎవరైనా షాపింగ్కి వెళ్ళే వాళ్ళకి కొంచెం ఈజీ అనిపిస్తుంది కదా, దానికోసమే నేను ముందైతే ఈ షాపులన్నీ తిరుగుతున్నాను. ముందు మొదటి షాప్గా ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. ఇక్కడ ఇంతకుముందు స్పెన్సర్ ఉండేది, అది తీసేసారు. ఇది ఒక్క ఫ్లోర్లోనే అనమాట. ఇంత మామూలుగా సౌత్ ఇండియా అంటే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కరి కలెక్షన్ అయితే ఉంటుంది కదా, ఇక్కడ అలా కాదు. సెంటర్లో మనకి సారీస్ ఉంటాయి, ఇంకొక వైపు డ్రెస్ మెటీరియల్స్, టాప్స్ ఇవన్నీ ఉంటాయి. బ్యాక్ సైడ్ చిల్డ్రన్స్ వేర్ ఉంటుంది. ముందుగా టాప్స్ డ్రెస్ మెటీరియల్ చూద్దామని చెప్పి నా లెఫ్ట్ సైడ్కి అయితే వచ్చానండి. సెంటర్లో సారీస్ ఉంటాయి కదా, ఇదైతే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ కూడా అదిరిపోయిందండి. కాస్ట్ కూడా అలాగే అనిపించింది అనమాట. కానీ చూడడానికి అయితే అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా టాప్స్ అన్నీ చూద్దామని చెప్పి ఇంకా జ్యువెలరీ అయితే నేను మామూలుగా ఏది అడగలేదు, కానీ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే అనిపించాయి. అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఒకటి 1000 రూపీస్ అలా ఉంది. ఇంకా డ్రెస్ మెటీరియల్ చూద్దాం అన్నట్టు వచ్చానండి. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ 1000 రూపీస్ అనుకుంటున్నాం, కానీ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. కొంచెం మనం కాస్ట్లీ తీసుకుంటే ఎక్కువ రోజులు అయితే వస్తాయి. ఇక్కడ వచ్చేసి టాప్స్ అయితే మనకి ప్రైస్ ఇక్కడ కనిపిస్తుందండి. 3 టాప్లు 1600, 2000, 2300 ఆ విధంగా అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ నైటీస్ కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా 300, 400, 600 ఆ కాస్ట్లో అయితే ఉన్నాయండి. ఇంకా వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అయితే కలెక్షన్ చాలా బాగుందనమాట. ఇక్కడే కాదు ఏ షాప్లో చూసినా మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి. కొంచెం ఈ టాప్స్ కానివ్వండి, అలాగే ఈ ఫ్రాక్ లాంటివి కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్ అయితే నాకు ఎక్కువగానే అనిపించాయి. కానీ అలాగే మోడల్స్ కూడా నాకు ఓల్డ్ స్టాక్ లాగా అనిపించింది. అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇదే కలెక్షన్ చూసాము. ఇయర్ స్పెషల్గా ఇంకా ఏం వచ్చాయి అంటే ఈ సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మోడల్ దిగుతుంది కదా. ఈ సంవత్సరం ఏమీ వచ్చినట్టుగా నాకైతే ఏమీ అనిపించలేదు. అలా చాలా ఎక్కువసేపు అయితే చూసాను, ఎందుకంటే టాప్స్ తీసుకుందాం అన్నట్టుగా. కానీ మనకి సూట్ అయ్యే టాప్స్ దొరకాలి, సైజ్ దొరకాలి, కలర్ దొరకాలి, అది వేసుకుంటే మనకి సెట్ అవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇది చూస్తున్నాను కానీ చాలా షార్ట్గా అనిపించింది. కొంచెం లాంగ్ ఉంటే కనుక నేను తీసుకునేదాన్ని. నేను ఆల్రెడీ పొడవుగా ఉంటాను కదా, అలాంటివి వేసుకుంటే అంత సూట్ అవ్వదు కదా అన్నట్టుగా అదైతే వదిలిపెట్టేసానండి. ఇంకా అలా చూసుకుంటూ బ్యాక్ సైడ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చెప్పాను కదా చిల్డ్రన్స్ వేర్ అని చెప్పి, ఆడపిల్లలు గౌన్లు ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంటే ఎంత ముద్దొచ్చాయో నాకు అలా చూస్తే. ఒక అమ్మాయి ఉంటే భలే ఉండినే అన్నట్టు అనిపించిందండి. నిజంగానండి ఆడపిల్లలకి అయితే చాలా చాలా ఎక్కువ మోడల్స్ అయితే వచ్చాయి. చాలా ఎక్కువ గౌన్లు చూస్తే చాలా బాగా అనిపించాయండి. కానీ అట్లా చిన్న చిన్న గౌన్లు కూడా
₹1000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. చూడడానికి అందంగాను ఉన్నాయి, అలాగే కాస్ట్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. చిల్డ్రన్స్ వేర్ అంతా కూడా బాగుంది. బ్యాక్ సైడ్ పెట్టారు, అంటే ఎక్కువ స్పేస్ ఉందండి. ఒకటే ఫ్లోర్ అయినా సరే దేనికది మనకి సపరేట్గా డివైడ్ చేశారు. అలాగే స్పేస్ కూడా చాలా బాగుంది. ఇంకా అటు నుంచి బ్యాక్ సైడ్ అలా చూసుకుంటూ మళ్ళీ మధ్యలో ఉన్న ఈ సారీస్ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇక్కడ ఎక్కువగా క్యాట్లాగ్ సారీస్ అని, పట్టు చీరలని అవే ఎక్కువగా కనిపించాయి. అలాగే మనం డైలీ వేర్ సారీస్ కూడా ఉన్నాయి. ఆ సారీస్ అయితే కొంచెం తక్కువ రేట్లే అనిపించాయండి, మరీ ఎక్కువ కాస్ట్ అయితే ఏమీ అనిపించలేదు, బాగున్నాయి. కానీ ఎక్కడ చూసినా ఎక్కువగా కలంకారీ సారీస్ మాత్రం ఈసారి చాలా ఎక్కువ ఉన్నాయి. నేను అన్ని షాపుల్లోనూ చూసాను. ఎక్కువగా ఈ సంవత్సరం దిగింది ఏంటంటే, అంటే కలంకారీ సారీస్ ఎక్కువ పెద్దవాళ్ళు కట్టుకుంటారు, అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా కట్టుకుంటున్నారు. కానీ కొంచెం నాకు అంతగా ఎక్కలేదన్నమాట తీసుకోవడానికి. అలాగే ఇక్కడ చూడండి, ఈ సారీస్ తీసుకుంటే మనకి ఫ్రీగా వడ్డానం అయితే ఇస్తారంట. వడ్డానం ఇస్తారు, ఎంత కాస్టో అనక్కర్లేదండి. వీటిలో ఏ సారీస్ అయినా 3 సారీస్ తీసుకుంటే కనుక 5000 అంట. 3 సారీస్ 5000, అలాగే వడ్డానం కూడా ఫ్రీగా ఇస్తున్నారండి. బాగున్నాయి ఇవన్నీ కూడా, నాకు బాగా నచ్చాయి అనమాట. ఈ కలర్ అయితే బాగా నచ్చింది సారీ. అలాగే ఇక్కడైతే మనకి వర్క్ చేసిన బ్లౌజులతో కలిపిన సారీస్ వస్తున్నాయండి. ఇవి కూడా చాలా తక్కువ రేటే ఉన్నాయి, మరి ఎక్కువ కాస్ట్ అయితే లేదండి. 2000, 2500, 1500 ఈ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏది కావాలితే అది. ఈ సంవత్సరం ఎక్కువగా మనకి కలంకారీ సారీస్తో పాటుగా ఇలా వర్క్ చేసిన బ్లౌజులు వచ్చిన సారీస్ కూడా ఎక్కువగా వచ్చాయి. అలాగే ఇక్కడ చూడండి, ఒక సారీ తీసుకుంటే అది 2500 అయినా 3000 అయినా ఏదైనా సరే ఇంకొక సారీకి ₹9 పే చేస్తే ఇంకొక సారీ అయితే తీసుకోవచ్చంట. మనం ఏ కాస్ట్లో అయితే సారీ తీసుకున్నామో అదే కాస్ట్లో ₹9 పే చేసి ఇంకొక సారీ తీసుకోవచ్చండి. బాగుంది కదా ఆఫర్ కూడా. ఇంకా సారీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ జెంట్స్ వేర్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎలా ఉందో చూద్దాము. అంటే పిల్లలకి తీసుకోవాలి, మా వారికి కూడా తీసుకోవాలి. ఈ జెంట్స్ వేర్లో ఎక్కడైతే బెస్ట్ కలెక్షన్ అనిపించిందో అక్కడికి ఒక్క దగ్గరికి పిల్లల్ని తీసుకొస్తే సరిపోతుంది కదా, వాళ్ళని కూడా 4-5 షాపులు తిప్పాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ముందుగా నా సారీస్, డ్రెస్సులు వీటితో పాటుగా జెంట్స్ వేర్లో కూడా చూస్తున్నామండి ఎక్కడ బెస్ట్ కలెక్షన్ అనిపిస్తుందా అనేసి. ఇక్కడ పర్వాలేదండి, 3 షర్ట్లు 1500 ఉన్నాయి, 2000 ఉన్నాయి, 3000 ఉన్నాయి. అలాగే మనకి కంపెనీ కావాలంటే అన్ని కంపెనీల్లో కూడా ఇక్కడ మనకి షర్ట్లు, జీన్స్ అన్నీ కూడా లభిస్తున్నాయి. ఈ జెంట్స్ వేర్ వచ్చేసి మధ్యలో మిడిల్లో మనకి సారీస్ అమ్ముతారు కదా, రైట్ సైడ్ జెంట్స్ వేర్. ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ట్రయల్ అయితే అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ డాబా గార్డెన్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ వస్తుందండి డాబా గార్డెన్. ఇంకా అక్కడ వచ్చేసి ఆర్కే, లక్కీ, చెన్నై ఇవన్నీ ఉంటాయి. ఇంకా జగదాంబకి అయితే వెళ్ళలేదు ట్రయల్ వేయడానికి. ముందుగా ఇక్కడ దగ్గరలో ఉన్న ఈ షాప్లో అయితే చూస్తున్నాము. ఇంకా ఆర్కే షాపింగ్ మాల్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కూడా చాలా ఆఫర్స్ అయితే పెట్టేశారండి లేడీస్ వేర్ మీద. ఎక్కడ చూసినా ఎక్కువ లేడీస్ వేర్ మీద ఆఫర్స్ అయితే ఎక్కువ ఉంటాయి. నేను ఇంతకుముందు ఎక్కువగా ఈ ఆర్కేలో షాపింగ్ చేసేదాన్ని అండి టౌన్లో ఉన్నప్పుడు. బాగుండేది అక్కడ కలెక్షన్ అయితే. అలాగే నేను వెళ్ళగానే గ్రీన్ సారీ కనిపించిందండి. నాకు ఆల్రెడీ ఇలాంటి సేమ్ సారీ ఉంది, బ్లౌజ్కి వర్క్ లేదు, కానీ నేను తీసుకున్నప్పుడు సేమ్ సారీ ఉంది. ఇప్పుడు వర్క్ వచ్చిన బ్లౌజ్తో కలిపిన సారీస్ అయితే అమ్ముతున్నారు. ఇక్కడ కూడా సేమ్ అండి, ఎక్కడ చూసినా అదే. ఎక్కువగా బ్లౌజులకి వర్క్ వచ్చిన సారీసే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మేము వైజాగ్ వచ్చిన కొత్తలో ఎక్కువగా ఆర్కేలోనే నేను షాపింగ్ చేసేదానండి. అప్పుడైతే ఆర్కే షాపింగ్ మాల్ అస్సలు ఖాళీ ఉండేది కాదు. ఇప్పుడు షాపింగ్ మాల్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఇక్కడ కూడా జనాలు అయితే తగ్గిపోయారండి, చాలా తక్కువగా కనిపిస్తున్నారు. అప్పుడైతే చాలా బాగుండేది, కలెక్షన్ ఎక్కువగా తీసుకునేదాన్ని. ఇంక ఇక్కడైతే నాకు ఏమీ నచ్చలేదు. సౌత్ ఇండియాలో కొంచెం నచ్చాయి కానీ ఇంకా ఆర్కేలో అయితే నాకు అసలు ఏమీ నచ్చలేదు. ఇంకా పక్కనే ఉన్న లక్కీలోకి అయితే వెళ్ళిపోయామండి. ఆల్రెడీ లక్కీ షాపింగ్ మాల్ జగదాంబలో 2 ఉన్నాయి. అంటే జగదాంబ సెంటర్లో ఒకటి ఉంది, జడ్జి కోర్టు పక్కనే ఇంకొక లక్కీ షాపింగ్ మాల్ కొత్తగా ఓపెన్ చేశారని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఇది వచ్చేసి 3వ షాపింగ్ మాల్ అండి లక్కీ. ఇది డాబా గార్డెన్లో ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ లక్కీకి అయితే రాలేదు, ఎక్కువగా జగదాంబలో ఉన్న లక్కీ షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఇంక ఈసారి ఈ లక్కీలోకి వద్దామని చెప్పి చూసాము. ఇక్కడైతే చూడండి ఒక డబ్బాలో కలంకారీ సారీస్ అయితే ఉన్నాయి. చాలా బాగా పట్టాయి అనిపించింది. అంటే అగ్గిపెట్టలోనే పెట్టేస్తున్నారు, ఇంకా డబ్బాలో పెట్టడం ఒక లెక్క చెప్పండి. ఇంకా సారీస్ కాదు, మళ్ళీ డ్రెస్సులు, టాప్స్ ఏమన్నా బాగుంటే చూద్దాము అన్నట్టుగా ముందుగా వాటి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి. సారీస్ ఎక్కడ చూసినా సరే ఏమో అంతగా అనిపించలేదు. మనకి నార్మల్ సారీస్, డైలీ వేర్ సారీస్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి పట్టు చీరలు ఇవన్నీ ఉంటాయండి. మనకి జగదాంబలో లక్కీలో ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా అనమాట. ఇంకా సెకండ్ ఫ్లోర్లో మనకి టాప్స్,
ఈ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని టాప్స్ అయితే నచ్చాయి, కానీ అవన్నీ కూడా ఆప్షన్లో పక్కకు పెట్టి ఉంచానమాట. ఇప్పుడే తీసేసుకుంటే ఇంకా మిగిలిన షాపింగ్ మాల్స్లో ఇంకా మంచి కలెక్షన్ ఉంటుందేమో అన్నట్టుగా చూసాను కదా, మళ్ళీ వద్దాంలే అన్నట్టుగా ఇంకా అవన్నీ చూసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోతున్నానండి. ఇది కూడా అక్కడే డాబా గార్డెన్లోనే ఉంటుంది. ఈ చెన్నై షాపింగ్ మాల్ లాస్ట్ ఇయర్ ఓపెన్ చేసినప్పుడు అయితే అస్సలు ఖాళీ ఉండేది కాదండి. ఈ సంవత్సరం మరి ఎలా ఉందనేది కూడా చూపిస్తాను. ఈ చెన్నై షాపింగ్ మాల్లో ఏంటంటే మనకి 5,000 కొంటే రైస్ కుక్కర్ అని ఇలాంటి ఆఫర్స్ అయితే పెట్టారు. కాస్ట్ అనేది సరిగ్గా తెలియదు, కానీ ఆఫర్స్ అయితే ఉన్నాయండి. 7,000 కొంటే ఒక గ్రైండర్ ఇస్తారు, మిక్సీ అలా అనమాట. 30,000 20,000 వరకు ఏది కొన్నా ఏదో ఒక ఎలక్ట్రికల్ ఐటెం అయితే ఇస్తున్నారు. ఇక్కడ కూడా విఘ్నేశ్వర స్టార్టింగ్లో కనిపిస్తున్నాడు, బాగుంది కదా. అలాగే చూడండి, అన్ని కలంకారీ సారీస్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ మనకి జనాల కన్నా కూడా ఎక్కువ వాళ్ళ స్టాపే కనిపిస్తున్నారు. చూడండి ఎంత ఖాళీగా ఉందో చెన్నై షాపింగ్ మాల్ అంటే. ఇప్పుడు వరకు నేను వెళ్ళిన షాపింగ్ మాల్స్లో నాకు ఇంత ఖాళీగా కనిపించింది ఏంటంటే చెన్నై షాపింగ్ మాల్ మాత్రమే. ఇక్కడ వాళ్ళ స్టాపే ఎక్కువ ఉన్నారు, మామూలుగా నార్మల్గా అసలు జనాలు అయితే కనిపించట్లేదండి. నేను మళ్ళీ ఆ నెక్స్ట్ డే జగదాంబాలో ఉన్న షాపింగ్ మాల్స్కి వెళ్ళాను, అక్కడైతే మామూలుగా లేరండి జనాలు. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ చెన్నై షాపింగ్ మాల్లో ఏంటంటే అంతా కూడా ఓల్డ్ కలెక్షనే ఉందండి, అసలు కొత్త కలెక్షన్ అయితే ఏమీ లేదు. అలాగే ప్రైస్ కూడా ఎక్కువగా ఉంది, అందుకే ఎక్కువ స్టాపే ఉన్నారు తప్ప జనాలు లేరేమో అనిపించింది. నేను చూశాను కానీ నాకు ఇక్కడైతే అంతగా ఏమీ నచ్చలేదు. బాగున్నాయి ఏదన్నా చూద్దాము అనేసి ఒక 2-3 చూశాను, కానీ అవి కూడా అంతగా అనిపించలేదండి. నేనైతే నాకు నచ్చకపోవచ్చు, ఒకవేళ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే చేద్దాము అంటే ఒకసారి ఒక లుక్ వేసేయండి. అంటే ఒక్కొక్కరి కళ్ళతో ఒక్కొక్కటి నచ్చుతుంది కదా. నా కళ్ళకైతే ఇక్కడైతే నాకు ఏమీ అనిపించలేదు. ఇక్కడ ఈ డ్రెస్ అయితే చూసాను చూడండి, 1000 రూపీస్ అయితే కాస్ట్ ఉందన్నమాట. ముందు చూస్తే బాగానే అనిపించింది, కానీ 1000 రూపీస్ కంటే కొంచెం కాస్ట్ ఎక్కువేమో అన్నట్టుగా నేనైతే వదిలిపెట్టేశాను. ఒకవేళ మీరు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నేనైతే ఆ షాపు తప్పుగా అయితే ఏం చెప్పట్లేదు, కానీ నాకు నచ్చలేదని మాత్రం చెప్తున్నాను. కానీ లెహంగాలు అయితే బాగున్నాయి, నాకు ఈ లెహంగా అయితే చాలా బాగా నచ్చింది. ఇలా ఒక 10 షాపులు తిరిగామనుకోండి, ఎక్కడ ఏ మోడల్స్ ఉన్నాయి, ఎక్కడ బెస్ట్ కలెక్షన్ ఉందా అనేసి తెలుస్తుంది. కాబట్టి నేనైతే ముందు రోజు ఇలా ట్రయల్ కోసం అని చెప్పి ఈ షాపులన్నీ తిరిగానండి. చెన్నై షాపింగ్ మాల్లో కూడా కొన్ని బాగానే అనిపించాయి, అంటే అవి మనకు వేసుకుంటే సూట్ అవ్వకపోవచ్చు అనేసి నేనైతే తీసుకోలేదు. ఇంక ఇక్కడ కూడా చూసిన తర్వాత అప్పటికే సాయంత్రం 5 అయిపోయిందనమాట. మధ్యాహ్నం 1 గంటకు మొదలెడితే 5 గంటల వరకు ఇవన్నీ ట్రైల్ అయితే వేసేసాము. ఎక్కడెక్కడ కొంచెం బాగా అనిపించాయో అవన్నీ గుర్తుపెట్టుకొని ఉంచుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే వచ్చి ఫుల్గా షాపింగ్ చేద్దాము అనేసి ఈ 4 షాపులు తిరిగేసి ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ట్రైల్ కోసం నేను వెళ్ళిన ఈ నా షాపింగ్ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి మీకు ఎన్ని హై పాయింట్స్ ఇవ్వాలనుకుంటే అన్ని హై పాయింట్స్ ఇచ్చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.